మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే బుధవారంతో కూడిన సంకటహర చతుర్థి. మనకు ఉన్న ఇబ్బందుల నివారణ కొరకు విఘ్ననాయకుడైనటువంటి వినాయకుణ్ణి, విఘ్నాలను తొలగించే వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో వ్రతాలు ఉన్నప్పటికీ సంకటాలను తీర్చే సంకటహర చతుర్థికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. అలాంటి సంకటహర చతుర్థి రోజున వ్రతమాచరిస్తే సకల సంపదలు చేకూరతాయి. సంకష్టహర చతుర్థి రోజున వ్రతమాచరిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు సంకటహర చతుర్థిని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే ఆయురారోగ్యాలు చేకూరతాయి. సంకష్టహర చతుర్థి రోజున వ్రతమాచరించే వారికి శుభిష్టాలు చేకూరుతాయి. సంకటహర చతుర్థి రోజున వ్రతమాచరిస్తే ఈది బాధలుండవని, శని దోషాలు పోతాయని ఆధ్యాత్మిక గురువులు సూచిస్తూ ఉన్నారు. అందుకే ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి అభిషేకం చేయించి గరిక సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఈరోజు 21 పత్రాలతో అర్చన చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈరోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. వినాయకుడి అనుగ్రహంతో కోరినంత ధనం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి సంకటహర చతుర్థి రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. రేపు సంకష్టహర చవితి వస్తోంది. ఈ రోజున వినాయకుడికి అభిషేకాలు చేయించి ఉండ్రాళ్ళు, శనగలు నైవేద్యంగా సమర్పిస్తే ఈతి బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. నానబెట్టిన శనగలకు బెల్లాన్ని పట్టించి ఆవుకు తినిపించాలి. విఘ్నేశ్వరుడికి గరిక అంటే ఎంతో ఇష్టం. అందుకే ఈరోజు గణపతి విగ్రహాల ముందు, ఫోటో ముందు గరిక పెట్టాలి. సంకటహర చతుర్థి రోజున గరికను సమర్పిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. వినాయకుడికి గరిక ఆకును నివేదించటం విశేషం. ఈరోజు లేతగా ఉండే గరిక పోచలు 3 అంగుళాలకు మించకుండా ఆరోగ్యకరమైన వాటిని వినాయకుడికి అష్టోత్తర నామాలు చెప్తూ నివేదిస్తారు. ఈరోజు సింపుల్గా పూజ చేసుకున్నా చాలా మంచి ఫలితం వస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా స్ఫటిక గణపతిని పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది. లేదా శ్వేతార్ఘ గణపతిని అయినా సరే పూజించుకోవచ్చు. మరి ఆ పూజ ఎలా చేయాలి అంటే, పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గు వేయాలి. ఆ తర్వాత పూజాపీఠం మీద 21 జిల్లేడు ఆకులు ఏర్పాటు చేసుకోవాలి. ఈ జిల్లేడు ఆకులకు గంధం బొట్లు పెట్టుకోవాలి. ఈ జిల్లేడు ఆకుల మధ్యలో శ్వేతార్ఘ గణపతిని పెట్టి జిల్లేడు పూల మాలను అలంకరించుకోవాలి. జిల్లేడు పూలతో కానీ ఎర్ర పుష్పాలతో కానీ పూజించుకోవాలి. తరువాత సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదువుకోవాలి. కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా సంకటహర చతుర్థి రోజు పూజ చేస్తే గణపతి అనుగ్రహం వలన అనేక మార్గాలలో ఆదాయం వస్తుంది. అలాగే బాగా డబ్బు సమస్యలు ఉన్నాయి, బాగా విఘ్నాలు వస్తూ ఉన్నాయి అని బాధపడేవారు సంకటహర చతుర్థి రోజు గుమ్మం దగ్గర కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటించాలి. గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం గనుక సంకటహర చతుర్థి రోజు గుమ్మం దగ్గర ఈ పరిహారాలు చేస్తే గణపతి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. విఘ్నాలు, ఆటంకాలు, డబ్బు సమస్యలు తొలగిపోతాయి. మరి ఏం చెయ్యాలి అంటే, సంకటహర చతుర్థి రోజు స్త్రీలు ఉదయం స్నానం చేశాక గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి 2 వైపులా కూడా ఎర్రటి రంగులో ఉండే పువ్వులను పెట్టండి. అంటే ఎర్ర గులాబీ, మందారం వంటి పువ్వులను పెట్టండి. అమ్మవారు మీ ఇంటి వైపు ఆకర్షింపబడతారు. అలాగే ఈ సంకటహర చతుర్థి రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో గుమ్మానికి ఎడమవైపు చిన్న పద్మం ముగ్గును వేసి ఆ ముగ్గు మీద ఒక జిల్లేడు ఆకును ఉంచి ఆ ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టి నువ్వుల నూనెతో 3 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. సంకటహర చతుర్థి రోజు సాయంత్రం ఇలా గుమ్మం పక్కన జిల్లేడు ఆకు మీద దీపం పెడితే లక్ష్మీదేవి మరియు గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బులు, ఆర్థిక బాధలన్నీ కూడా పోతాయి.
ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంకటహర చతుర్థి రోజు గుమ్మం దగ్గర ఈ విధంగా చేసి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహం ఉంటే పాలతో అభిషేకం చేయండి. సర్వ సంపదలు కలుగుతాయి. పెరుగుతో అభిషేకం చేయండి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని అయినా సరే విఘ్నాలు లేకుండా జరగాలంటే తేనెతో అభిషేకం చేయండి. మనశ్శాంతి కలగాలంటే పంచదార కలిపిన నీళ్లతో అభిషేకం చేయండి. మీ పనులు సకాలంలో టైంకి పూర్తవ్వాలంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి. మీరు పోగొట్టుకున్న డబ్బు కానీ బంగారం కానీ తొందరగా లభించాలంటే అరటి పండ్ల గుజ్జుతో అభిషేకం చేయండి. ఇలా సంకటహర చతుర్థి సందర్భంగా రకరకాల ద్రవ్యాలతో మీ ఇంట్లో చిన్న గణపతి విగ్రహానికి అభిషేకం చేయండి. ఇంట్లో విగ్రహం లేకపోతే దేవాలయానికి వెళ్ళి మీ సమస్యను బట్టి అభిషేకం చేయించుకోండి. శత్రుబాధలు ఎక్కువ ఉన్నవారు మాత్రం ఇంట్లో గణపతి ఫోటోకు అయినా సరే సంకటహర చతుర్థి సందర్భంగా ఎర్రటి మందార పూలతో పూజ చేయండి. దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించండి. మందార పువ్వులు సమర్పించి దానిమ్మ పండు గింజలు నైవేద్యం పెడితే మీకు శత్రుబాధలు ఉండవు. తొందరగా భూమి కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, స్థిరాస్తి కొనుక్కోవాలన్నా, రియల్ ఎస్టేట్లో సక్సెస్ అయి కోట్లకు పడగలెత్తాలన్నా గణపతికి జిల్లేడు పూలు సమర్పించి వెలగపండు నైవేద్యంగా పెట్టండి. ఈ సంకటహర చతుర్థి రోజు గణపతికి జిల్లేడు పూలు సమర్పించి వెలగపండు నైవేద్యంగా పెడితే విపరీతంగా భూములు కొనే యోగం వస్తుంది. ఎకరాల కొద్దీ భూములు కొనే యోగం వస్తుంది. గృహాలు కొనే యోగం వస్తుంది. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతారు. ఈరోజు గణపతిని పూజించాలి. పూజ చేసే సమయంలో మాత్రం ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయండి. విశేషంగా గణపతి అనుగ్రహం కలుగుతుంది. అలాగే నైవేద్యం కూడా ఎర్రటి పండ్లను పెట్టండి. ఈ సంకటహర చతుర్థి రోజు గం క్షిప్ర గణపతాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ఎర్రటి పూలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయండి. ఎర్రటి పూలు నైవేద్యంగా సమర్పించండి. గణపతి అనుగ్రహం వలన సకల శుభాలను సిద్ధింపచేసుకోండి. సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి సప్త సముద్రాలను ఆపోసనం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు. ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజు ఎవ్వరూ కూడా దొండకాయను తినకూడదు. ఈరోజు ఎవ్వరూ కూడా దొండకాయ కూరను వండవద్దు. కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను తినకూడదు. కాదని ఈరోజు దొండకాయను తింటే బుద్ధి మందగిస్తుంది. వినాయకుడి అనుగ్రహం తగ్గిపోతుంది. ఈరోజు దొండకాయతో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ తినకూడదు. అంటే చికెన్, మటన్, గుడ్లు, చేపలు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు. నాన్ వెజ్ కానీ దొండకాయ కానీ ఈరోజు తిన్నారంటే జీవితాంతము కష్టాలు అనుభవిస్తారు. 7 తరాల దరిద్రం పడుతుంది. కాబట్టి సంకటహర చతుర్థి రోజు ఎవ్వరూ ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. సంకటహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుడికి ఏ విధంగా ముడుపు కట్టాలి, ఏ విధంగా ముడుపు కడితే పెద్ద పెద్ద కోరికలైనా సులభంగా తీరిపోతాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా సరే తొలగించుకునేందుకు, ఎలాంటి సమస్యలను అయినా సరే పరిష్కరించుకునేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. అటువంటి వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక విశేషమైన రోజు, అదే సంకటహర చతుర్థి. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి దోషాలైనా తీరిపోతాయి.
పెళ్లి కాకపోవటం, పిల్లలు లేకపోవటం ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని ప్రతీతి. అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే, అంటే ఇల్లు కట్టుకోవాలి, పిల్లలు చదువుకోవాలి, లేదా పిల్లలు చదువులో పాస్ అవ్వాలి, స్థలం కొనుక్కోవాలి, అప్పులు తీరిపోవాలి, పెళ్లి జరగాలి, సంతానం కలగాలి, ఇటువంటి పెద్ద పెద్ద కోరికలు తీరాలంటే గణపతికి ముడుపు కట్టాలి. మరి ఆ ముడుపు ఎలా కట్టాలో చూద్దాం. సంకటహర చతుర్థి రోజు సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు. ముందుగా స్నానం చేసి పూజ గదిలో ఆసనాన్ని ఏర్పాటు చేసుకుని దాని మీద విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ఎర్రటి పూలతో, ఎర్రటి అక్షింతలతో స్వామివారిని మీకు తోచిన విధంగా ఆరాధించుకోవాలి. స్వామికి నీరాజన హారతి ఇచ్చుకున్న తర్వాత మీరు సంకల్పించుకున్న మీ కోరికను స్వామివారికి విన్నవించుకోవాలి. స్వామి, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఎలాంటి విఘ్నాలు లేకుండా అన్ని విఘ్నాలను తొలగించి నా కోరికను తీర్చు తండ్రి. నీకు ముడుపు కడుతున్నాను, నా కోరికను తీర్చే బాధ్యత నీదే అని చెప్పుకుని స్వామి ముందు ఒక పసుపు రంగు వస్త్రం పరిచి దానికి కార్నర్స్లో 4 వైపులా కూడా పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రంలో మీరు మీ స్తోమతను బట్టి కొన్ని బియ్యాన్ని వెయ్యాలి. 1 సేరుంపావు బియ్యం వేస్తే సరిపోతుంది. ఈ బియ్యంలో 2 రూపాయి కాయిన్స్ వేయాలి. అలాగే 5 వక్కలు, 1 పసుపు కొమ్ము వేయాలి. పసుపు కుంకుమలు జాకెట్ ముక్కకు చివరన మాత్రమే రాయాలి. బియ్యంలో వేయకూడదు, ఎందుకంటే తడి తగిలితే బియ్యం పాడైపోతాయి. ఇప్పుడు ఈ వస్త్రాన్ని మూట కట్టండి. ఈ మూటను స్వామికి ఎదురుగా పెట్టి ఈ మూటకు కూడా అక్షింతలు, పువ్వులు సమర్పించి పూజించాలి. ఆ తర్వాత స్వామి, ఇదిగో నా కోరికను ముడుపు కొడుతున్నాను, నీ ముందు పెడుతున్నాను, నువ్వు స్వీకరించి నా కోరిక తీర్చు తండ్రి అని చెప్పి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ముడుపును చక్కగా ఒక కవర్లో పెట్టి అంటు తగలకుండా ఉండే చోట, మైలు తగలకుండా ఉండే చోట జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ మూట చుట్టూ చీమలు పట్టకుండా చీమల మందు చల్లితే మంచిది. సంకటహర చతుర్థి రోజు ఇలా ముడుపు కట్టుకోవాలి. మీ కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో అప్పుడు ఈ ముడుపులోని బియ్యంతో కుడుములు వండి అందరికీ పంచిపెట్టాలి. 1 కుడుమును మాత్రమే మీరు స్వీకరించాలి, మిగిలిన అన్నీ పంచిపెట్టేయాలి. ఇంట్లో వండటం కుదరని వారు దేవాలయంలో ఈ బియ్యాన్ని ఇచ్చి డబ్బులు కట్టి కుడుములు చేసి పంచిపెట్టమని చెప్పండి. లేదా ఇంటి దగ్గర ఈ బియ్యంతో కుడుములు చేసి దేవాలయంలో స్వామివారికి సమర్పించవచ్చు. ఇలా ముడుపు కడితే ఎలాంటి కోరిక అయినా సరే తీరిపోతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.